కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఏఎస్ఎఫ్ 89వ వార్షిక ఉత్సవం కోసిగిలో ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఏఎస్ఎఫ్ నాయకులు నరసింహ రాజు పాల్గొని జెండా ఆవిష్కరించారు। ఈ సందర్భంగా స్వాతంత్ర మా జన్మ హక్కు అంటూ స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న ఏకైక విద్యార్థి సంఘం ఏఎస్ఎఫ్ కొనియాడారు। భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం లక్ష్యంగా విద్యార్థులను చైతన్యం చేసిన విద్యార్థి సంఘం ఇది 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఏర్పడిందని అన్నారు। ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానం పేరుతో మోడీ ప్రభుత్వం కొనసాగిస్తున్న విద్యా కషాయీకరణకు వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడాలని జిల్లా సహాయ కార్యదర్శి ఈరేష్ పిలుపునిచ్చారు। సమరశీల పోరాటం కలిగినటువంటి విద్యార్థి సంఘం ఎన్నో ఉద్యమాలు తన భుజాన కేసుకొని విజయాలు సాధించినటువంటి చరిత్ర కలిగిన సంఘంలో మొట్టమొదటిగా విద్యా సంఘంగా ఏర్పడింది ఏఎస్ఎఫ్। చదువుకై చదువుతూ పోరాడనే సిద్ధాంతంతోన ఏదైతే సమరశీల ఉద్యమానికి విద్యార్థులు వాళ్ళ హక్కులను రక్షించుకోవడం కోసం ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎవరైతే విద్యని అంగడి సరుకుగా అమ్ముతారో వాళ్ళకి వ్యతిరేకంగా ప్రభుత్వ విద్య పరిరక్షణకై నిరంతరం విద్యార్థి నుంచే ఈ అవినీతి పరులకు వ్యతిరేకంగా పోరాడాలనే ఉద్దేశంతోనే ఈ ఏఎస్ఎఫ్ ఏర్పడి అప్పటి నుంచే ఇప్పటిదాకా ఏఎస్ఎఫ్ అంటే పోరాటాల ఉద్యమం, ఏఎస్ఎఫ్ అంటే నీతికి నిజాయితీకి నిదర్శనం, ఏఎస్ఎఫ్ అంటే సత్యానికి నిదర్శనం, ఏఎస్ఎఫ్ అంటే అవినీతిని అనగ తొక్కడంలోన ముందుంటది అనే ఈ